హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ సుధాకర్ వైజయంతి కోసం ఒక గిఫ్ట్ని తీసుకువస్తారు. కౌశికి జగదాత్రితో, దాత్రి ఇంకా ఏం చూస్తున్నావు, ఆ గిఫ్ట్ని ప్రజెంట్ చేయి అని అంటారు. వెంటనే ఇంకా జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి చూపించగానే సుధాకర్కి ఒక మంచి చైన్ తీసుకుంటాడు. కేదార్, సార్ ఇది మీకోసమే అని అంటారు. ఇంకా ఏం చూస్తున్నావు కేదార్, నువ్వే నీ చేత్తో బాబాయ్ మెడలో వేయి అని అంటారు కౌశికి. ఇంకా పాపం కేదార్ తన చేత్తో అలా సుధాకర్ మెడలో ఆ చైన్ని వేస్తారు. పిన్ని ఇది మీకోసం పిన్ని అని చెప్పి అలా ఇంకా ఒక బ్రేస్లెట్ని తీసుకుంటాడనమాట వైజయంతి కోసం. ఇదేనా, ఇంకా నా కోసం ఏ నెక్లెస్ తెచ్చామనుకున్నాను. ఆయన మీరిచ్చే గిఫ్ట్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, మీరెవరో నేనెవరో అని అంటుంది వైజయంతి. ప్రేమతో తీసుకొచ్చినప్పుడు కాదు అనకూడదు పిన్ని అని అంటుంది కౌశికి. ఇంకా చాలా కోపం వస్తుంది వైజయంతికి. ఒక పక్కకి వెళ్ళిపోయి, అబ్బోడా వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతారు. ఐడియా ఉండడం ఏంటమ్మా, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేస్తే అని అంటాడు యువరాజ్. ఏంది, ఐడియా ఇంప్లిమెంట్ చేసేసావా, ఏంటది అని అడుగుతారు వైజయంతి అండ్ నిషిక. యువరాజ్ వాళ్ళకొక ప్లాన్ని చెప్తాడు. ఆహా సూపర్ యువరాజ్, నీ బ్రెయిను అని అంటుంది తనైతే. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట యువరాజ్ నిషిక వైపు. ఇప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరడానికి బయటకు వస్తారు. వెంటనే ఫ్లెక్సీ దర్శనమిస్తుంది. ఆ ఫ్లెక్సీని చూశాక కేదార్ గాడికి ఉంటుంది అని చెప్పి యువరాజ్ వాళ్ళు ఇంకలా సుధాకర్ దగ్గరికి వస్తారు. నాన్న ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు యువరాజ్. పదండి అని చెప్పి అందరూ ఇంకా బయటికి వస్తుంటే కరెక్ట్గా లిఫ్ట్ దగ్గర ఏరియాలో పెద్ద ఫ్లెక్సీ ఒకటి కనబడుతుంది. పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షల్ని జరుపుకుంటున్న వజ్రపాటి సుధాకర్ గారు వైజయంతి గారికి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇట్లు మీ పెద్ద కుమారుడు కేదార్, పెద్ద కోడలు జగదాత్రి అని ఆ ఫ్లెక్సీలో రాసుంటుంది. ఒక్కసారిగా అదంతా చూసి వైజయంతి, కౌశికి, సుధాకర్ షాక్ అయిపోతారు. వైజయంతి కేదార్ చెంప పగలగొడుతుంది. పాపం కేదార్ అలా చూస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేసావురా, మా పరువు తీయడానికి చేసావా అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతుంది. అలా ఇంకా వైజయంతి, పాపం కేదార్, నేను చెప్పేది వినండి పిన్ని, నేను ఇలా కావాలని చేయలేదు, అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటారు కేదార్. నోరు ముయిరా, అబద్ధాలు బాగానే చెప్తున్నావు, చూసావా బో, నువ్వు పోనీలే పాపం కదా అని కనికరించి ఇంట్లో పెట్టుకుంటే ఎంతకి తెగించాడో చూసావా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట కావాలనే వైజయంతి. కౌశికి కూడా, ఎందుకు ఇలా చేశావు కేదార్, అయినా నీపై మేము ఎంత నమ్మకం పెట్టుకున్నాం, నువ్వు ఎంతో మంచివాడిగా అన్ని మంచి పనులు చేస్తున్నావు, కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా తప్పు చేశావు, ఇప్పుడు బాబాయ్ పరువు పోయినట్టే కదా అని అంటుంది కౌశికి. వెంటనే పాపం జగదాత్రి, వదినా మీరైనా నమ్మండి వదినా, మేము అలా చేసేవాళ్ళం కాదు, మాకు ఇలా దానిలో ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ ఫ్లెక్సీ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు అని అంటుంది జగదాత్రి. ఎలా, సాక్ష్యం ఉందా చెప్పండి, ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు యువరాజ్. సాక్ష్యం లేదు, కానీ నువ్వు ఏం చెప్పినా చేస్తాను యువరాజ్ అని అంటారు కేదార్. అయితే నేను చెప్పింది చెయ్యి, ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫ్లెక్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదేదో పొరపాటున ఎవరో వేయించిన ఫ్లెక్సీ, అసలు వజ్రపాటి ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన కేవలం జాలితో మాత్రమే నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు అని నువ్వు చెప్పు, ఆయనకి కాదు ప్రెస్ మీట్లో అందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్పు, అర్థమైందా అని అంటాడు యువరాజ్. పాపం జగదాత్రి, వద్దు కేదార్, నువ్వు ఇలా చేస్తే ఇన్ని రోజులు ఏ ప్రేమకైతే నువ్వు నోచుకోకుండా ఇన్ని రోజులు నీ గుండె పగిలేలా బాధపడ్డావో ఆ బాధంతా ఎప్పటికీ ఉండిపోతుంది. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే నీ కలలాగే మిగిలిపోతుంది, నీకు కుటుంబం లేకుండా పోతుంది. వద్దు కేదార్ అని పాపం కేదార్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది జగదాత్రి. లేదు దాత్రి, ఇప్పుడు నాకు నేను నిరూపించుకోవడం తప్ప ఇంకా ఏ దారి కనిపించడం లేదు, కాబట్టి
ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పి కేదార్ అయితే ప్రెస్ మీట్ని అరేంజ్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న యువరాజ్, వైజయంతి, నిషిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపం సుధాకర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అలా ఇంకా సుధాకర్ చాలా బాధపడుతూ, చాలా ఇరిటేటింగ్గా, ఎమోషనల్గా, ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోతున్నానే నేను నిస్సహాయంగా చాలా కుమిలిపోతూ ఉంటారు. పాపం కౌశికి సుధాకర్ దగ్గరికి వచ్చి, బాబాయ్ మీరు చాలా బాధపడుతున్నారు కదా, నాకు మీ బాధ అర్థమవుతుంది బాబాయ్. పిన్ని మొహం చూసి కేదార్ మీ కొడుకుగా మీరు ఒప్పుకోవటం లేదు, కానీ ఇప్పుడు ఒక్కసారి ప్రెస్ మీట్లో కేదార్ ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే రేపు మీరు నిజాన్ని చెప్పినా ఎవరు పట్టించుకోరు బాబాయ్, పట్టించుకోరు అని అంటుంది కౌశికి. అవునమ్మా కౌశికి, నాకు వెళ్ళి చెప్పేయాలనిపిస్తుంది. నిజంగా నేను వెళ్ళి కేదార్ నా కొడుకుని చెప్తానమ్మా అని వెళ్ళబోతూ ఉంటారు. అలా ఇంకా సుధాకర్, బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన మీరు పిన్ని గురించి ఆలోచిస్తున్నారు. పిన్నిని ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ సమస్యని మీరే దాటేయాలి. ఎందుకంటే మీరు కొడుకు అని ఒక్క నిమిషం చెప్పిన వెంటనే పిన్నికి ఏదైనా జరగచ్చు, కానీ వేరే విధంగా కూడా మీరు ఈ సమస్యని సాల్వ్ చేయొచ్చు కదా బాబాయ్ అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా కౌశికి వైపు చూస్తారు. అలా ఇంకా సుధాకర్. ఇది ఇలా ఉండగా కేదార్ ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తారు. ఇంకా ఇంటర్వ్యూ మొత్తం చేసేవాళ్ళు, మీడియా పీపుల్ అందరూ వచ్చి కూర్చుంటారు. కేదార్, మీరు సడన్గా ప్రెస్ మీట్ని ఎందుకు కండక్ట్ చేశారు? బయట ఉన్న ఫ్లెక్సీ చూస్తుంటే మీరు వజ్రపాటి సుధాకర్ గారి పెద్ద కుమారుడు అనుంది. అంటే మీరు నిజంగా ఆయన వారసుడేనా, లేకపోతే స్టంట్ల కోసం ఏదో పేరు కోసం ఇలా చేస్తున్నారా? మీ ఐడెంటిటీని మీరు దాచి పెట్టుకుంటున్నారా అని అడుగుతారు మీడియా. ఆ క్లారిటీ ఇవ్వడానికే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బయట ఫ్లెక్సీ నేను వేయించలేదు. ఆయన పెద్ద కొడుకుగా నేను స్థానాన్ని మనస్ఫూర్తిగా కోరుకోలేదు. ఎందుకంటే ఆయన నాకు చాలా చాలా మేలు చేశారు. నన్ను ఒక తండ్రిలాగే, కన్న తండ్రిలాగే చూసుకున్నారు. కానీ ఆయన నాకు అని కేదార్ చెప్పబోతుంటే అప్పుడే కరెక్ట్గా ఒక ఫోటో వస్తుందన్నమాట మీడియా వాళ్ళ వాట్సాప్కి. ఇంకా వెంటనే ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా ఫోటో మొత్తం వైరల్ అవుతూ ఉంటుంది. అదంతా చూసి ఒక్కసారిగా మీడియా వాళ్ళందరూ గుసగుసలాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏమైంది, అందరూ సడన్గా ఇలా అయిపోయారు అని చెప్పి చూస్తూ ఉంటారు వైజయంతి, నిషిక. హలో ఏమైంది అని అడుగుతాడు యువరాజ్. ఒకసారి ఈ ఫోటో చూడండి అని చెప్పి సుధాకర్ అండ్ సుధాకర్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ సుహాసిని వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక పాత ఫోటో అనేది వైరల్ అవుతుంది. ఒక్కసారిగా అది చూసి కేదార్ షాక్ అయిపోతాడు. కేదార్, మీ అమ్మ పేరు సుహాసిని గారు, ఇప్పుడు ఈవిడ చూపించిన ఆవిడ సుహాసిని అని రాసి ఉంది. అంటే సుధాకర్ గారు, సుహాసిని గారు ఇద్దరి ఫోటో వైరల్ అయిందంటే వీళ్ళు ఫ్రెండ్సా, రిలేటివ్సా, లేకపోతే అని అంటారు. షటప్, జస్ట్ షటప్. మీరు ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడద్దు. మా నాన్న చాలా మంచివారు, ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు. ఆయన నన్నే దత్తత తీసుకోవాలని ప్రయత్నించారు. అలాంటప్పుడు మీరు ఇంకా ఇలా మాట్లాడద్దు. ఆయన చాలా మంచివారు అని అంటారు కేదార్. ఇంకా యువరాజ్ వెంటనే కేదార్ దగ్గరికి వచ్చి, ఎందుకురా అంటే ఈ ఫోటోలని నువ్వే లీక్ చేసి ఇప్పుడు నువ్వే నీ పరువు కాపాడుకోవడానికి కవర్ చేసుకుంటున్నావా? నిన్ను ఇలా కాదురా అని చెప్పి ఇంకా యువరాజ్ గన్ తీసుకువచ్చి కేదార్ని షూట్ చేయబోతుంటే, ఆగు కేదార్ అని గట్టిగా అరుస్తారు సుధాకర్. ఒక్కసారిగా యువరాజ్ ఆగిపోతాడు. ఇంకా వెంటనే సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టి, చూడండి, మీరు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం అతి త్వరలో స్వయంగా నేనే ఇస్తాను. ఈ విషయంలో మీరు మా ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి బయలుదేరండి అని అంటారు సుధాకర్. బో ఏంది అని అంటుంది వైజయంతి. నువ్వు మాట్లాడద్దు వైజయంతి. అయినా ఆ ఫ్లెక్సీలు ఎవరు వేయించారో, ఎవరిలాంటివి చేయిస్తున్నారో నాకు తెలిసింది.
అని ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన వెంటనే సుధాకర్ యువరాజ్ చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. బో ఏంది వాణ్ణి కొడుతున్నావు అని అంటారు. తప్పు చేసింది వీడే కాబట్టి వీడినే కొడతాను. నేను సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం చూసేశాను. యువరాజ్ ఆ మనుషులతో మాట్లాడడం, వాళ్ళు వెంటనే ఫ్లెక్సీలు తీసుకురావడం. ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు కేదార్పై నీకు అంత పగ అని అడుగుతారు సుధాకర్. ఇంకా యువరాజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అవును నాన్న, పగే. నువ్వు చెప్పినట్టు నాకు కుళ్ళే, ఈర్ష్యే, అసూయే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ఇంటి వారసుని నేను కాబట్టి. కానీ వీడు మధ్యలో వచ్చాడు. మధ్యలో వచ్చినోడు మధ్యలో పోతాడనుకుంటే జిడ్డులాగా ఈ ఇంటికి అంటుకున్నవాడు వదలటం లేదు. ఎన్ని కష్టాలు పెట్టినా ఈ ఇంట్లో నుండి గడప దాటట్లేదు వీడు. నాకు ఇచ్చానన్న స్థానాన్ని వీడికిస్తే నేను ఎంత రగిలిపోతానో మీకు తెలీదా నాన్న? యువరాజ్, వజ్రపాటి యువరాజ్, సుధాకర్ గారి ఏకైక వారసుడనే పేరుండేది. కానీ వీడొచ్చాక కేదార్ సుధాకర్ గారిని తండ్రిలా చూసుకుంటున్నాడు అని అంటుంటే రగిలిపోయాను, కోపంతో ఉడికిపోయాను. అందుకే ఇలా చేస్తున్నాను అని అంటారు యువరాజ్. అంటే కేదార్ నన్ను నాన్నలా చూసుకుంటున్నారేనే కదా నీ ప్రాబ్లం? సరే, అర్థమైంది. ఇంక నేను ఎంతసేపు ఓపిక పట్టాలి అనుకోవటం లేదు అని అంటారు సుధాకర్. బో అదంతా కాదు, నేను చెప్తున్నాను. ముందు వీళ్ళిద్దరిని బయటికి గెంటేస్తావా? గెంటేవా? అసలు వీళ్ళిద్దరూ మన ఫ్యామిలీనే కాదు, వీళ్ళిద్దరిని బయటికి గెంటేయ్ అని గట్టిగా చెప్తుంది వైజయంతి. నేను గెంటేయను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. సుహాసిని కొడుకు ఎక్కడో చోట ఉన్నాడని నేను తెలుసుకున్నాను. అవును, కాబట్టి కేదారే సుహాసిని కొడుకా కాదా అని తెలియాలి అంటే నాకు కేదార్కి DNA టెస్ట్ చేయిస్తాను. అప్పుడు ఎవరి నోర్లు మూతపడాలో వాళ్ళ నోర్లు ఖచ్చితంగా మూతపడతాయి అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు సుధాకర్. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది వైజయంతి. అత్తయ్య అని చెప్పి వెంటనే ఇంకలా వైజయంతి దగ్గరికి నిషిక వస్తుంది. అమ్మీ, నేను ఏదైతే వినకూడదనుకున్నానో, ఏదైతే చూడకూడదనుకున్నానో అదే చూడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కేదార్కి, మా బావకి ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే ఒకవేళ అని చెప్పి గట్టిగా అడుగుతుందనమాట వైజయంతి. మీరేమీ కంగారు పడకండి అత్తయ్య, ఖచ్చితంగా న్యాయం మన వైపే ఉంటుంది, మీరేమీ బాధపడకండి అని చెప్పి వైజయంతిని ఓదారుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా నిషిక ఇటువైపు కేదార్ జగదాత్రి కౌశికి దగ్గరికి వచ్చి, వదినా ఇంతకీ మావయ్య ఎలా తెలుసుకున్నారు అని అడుగుతారు. మీరు నిందలు వేశాము. ఐఎమ్ సారీ జగదాత్రి, నేను కూడా కోపంలో మీపై అరిచాను. బట్ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టమని యువరాజ్ అడిగిన తర్వాత నాకెందుకో డౌట్ వచ్చింది. అందుకే మేము వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాం. చెక్ చేస్తే ఆ రౌడీలతో ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళతో యువరాజే మాట్లాడినట్టు క్రిస్టల్ క్లియర్గా తెలిసింది. కానీ దాత్రి, ఏది ఏమైనా ఈ గొడవంతా మీ మంచికే వచ్చింది అనుకుంటున్నాను. పిన్ని DNA రిపోర్ట్స్ చూసి తట్టుకోగలదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరేమీ బాధపడకండి. కేదార్కి గుర్తింపు వచ్చే రోజు వచ్చేసింది, ఖచ్చితంగా వచ్చేసింది అని చెప్పి ఇంకలా పాపం ఓదారుస్తుందన్నమాట వెంటనే కౌశికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి సాధు నాయక్ దగ్గరికి వెళ్తారు. జై హింద్ సార్ అని అంటారు. జై హింద్ జేడీ, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. మినిస్టర్ తాయారు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ HODని మర్డర్ చేసిన కేసులో గంగాధర్ని మనం కస్టడీలోకి తీసుకున్నాం, గుర్తుందా అని అంటారు. ఎస్ సార్, మేము అతన్ని ఒక సేఫ్ ప్లేస్లో కూడా దాచుకోమని చెప్పాం, సేఫ్ ప్లేస్లో ఉండమని చెప్పాం. నౌ హీఈస్ ఆల్ రైట్ అని అంటారు జేడీ. కానీ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్తో అతన్ని ఎలా అయినా బయటికి తీసుకు వస్తుంది జేడీ. కాబట్టి ఫ్రీక్వెంట్గా అతన్ని ఒకే చోట ఉంచకుండా ప్లేసెస్ అనేవి మారుస్తూ ఉండండి. అప్పుడే అతను కూడా సేఫ్గా ఉంటాడు. అండ్ అది మాత్రమే కాదు, అసలు ఇంకొక బలమైన క్లూ ఏదైనా దొరుకుతుందేమో. ఆ నగలని దొంగతనం చేసి ఆ తాళపత్రాల్ని ఎక్కడ దాచిపెట్టిండో మీరే తెలుసుకోవాలి అని అంటారు సాధునాయక్.
ఖచ్చితంగా సార్ అని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ జేడి కేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గంగాధర్ దగ్గరికి వెళ్తారు. గంగాధర్ అక్కడ ఒక్కసారిగా కనిపించకుండా పోతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట జేడి. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి చుట్టూ ఆ సేఫ్ హౌస్ అంతా వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కనిపించడనమాట ఆ గంగాధర్. ఇప్పుడు అతనే ముఖ్యమైన విట్నెస్. అలాంటిది ఇప్పుడు అతను కనిపించకపోతే ఎలా దాత్రి, ఎలా అని అడుగుతాడు కేడి. కేడి, నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంక మొత్తం ఫుడ్ షూ మార్క్స్ అన్నీ చూస్తుంటే ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే కిడ్నాప్ చేసి ఎక్కువసేపు అవ్వలేదు. చుట్టుపక్కలంతా వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పి ఇంకా చుట్టూ వెతుకుతారనమాట జేడి అండ్ కేడి. అప్పుడే మీనన్ ఆ గంగాధర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మీనన్ కార్కి అడ్డు పడతారు జేడి అండ్ కేడి. ఏయ్ జేడి, ఏంటి? ఓ, గంగాధర్ని తీసుకువెళ్ళిపోతున్నానా? రేయ్ రండ్రా అని చెప్పి ఇంకలా జేడీని కొట్టాలని అందరు రౌడీలను పెట్టిస్తే ఇంకా జేడీ రౌడీలని ఫుల్గా కొడుతుంది. ఇంకా వాళ్ళందరినీ కొట్టి కొట్టి పారేస్తూ ఉంటుందన్నమాట. జేడీ అండ్ కేడీ రౌడీలిద్దరిని ఫినిష్ చేసేస్తారు. అలా ఇంకా మీనన్ గన్తో ఆ గంగాధర్ని కాల్చాలి అనుకుంటే వెంటనే మీనన్ చెయ్యిపై కొడుతుంది జేడీ. కొట్టి మీనన్ చెయ్యిని మెలితిప్పి, ఏంటి ఏంటి మీనన్, అందరి ముందు చనిపోయానని నాటకాలు వేస్తూ ఇప్పుడు ఇలా చేస్తే మేము కనిపెట్టలేమనుకుంటున్నావా? మాకు తెలీదనుకుంటున్నావా? ఇప్పుడు ఈ కేసు కింద నిన్ను చక్కగా అరెస్ట్ చేయొచ్చు తెలుసా? చెయ్యమంటావా అని అడుగుతుంది వెంటనే జేడీ. ఇంకలా ఒక పొగ బాంబు వేసేసి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట మీనన్. ఇంకలా గంగాధర్ని తీసుకొని మళ్ళీ ఇంకొక సేఫ్ ప్లేస్కి తీసుకు వెళ్ళిపోతుంది జేడీ. మీనన్ జేడీ వైపు చూస్తూ, ఆ కళ్ళు నేను ఎక్కడో చూశాను. ఖచ్చితంగా జేడీ నాకు తెలిసిన మనిషే, కానీ ఎవరో అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా తెలుసుకుంటా అని చెప్పి ఇంకా అలా జేడీ ఎవరా అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మీనన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.